కూడా అంతే టాప్ 5 లో పక్కా ఉంటాను అనే ధీమాతోనే ఉన్నాను. బట్ ఒకేసారి నేను ఎలిమినేట్ అయిపోయే వరకు నేనే తీసుకుపోయాను. బట్ తర్వాత ఇంకా ఓకే అని యాక్సెప్ట్ చేశాను. సో అంటే గేమ్ గురించే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేసుకున్నారు చాలా తక్కువ డేస్ లోనే, అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి గేమ్ లో రీతు ఎక్కడ గేమ్ గురించి హెయిర్ కట్ చేసుకున్నారు. సో ఏదైనా బిగ్ బాస్ కోసమే చేసుకున్నారు కదా మీరు. సో అయితే ఇంత ఎక్కడ గేమ్ లో కూడా మీరు చీటింగ్ చేసినా ఇంకొకటి చేసినా గేమ్ ఎప్పుడు లూజ్ అవ్వలేదు. సో గేమ్ కోసం 100% ఆడారు కదా. సో మీకన్నా గేమ్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సో వాళ్ళు ఎవరు రాకుండా మీరు రావడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? నో ఐడియా. అందుకే నేను షాక్ అయ్యాను. నేను పక్కా ఉంటాననే దాంట్లోనే ఆ బాటమ్ 2 లో పెట్టినప్పుడు కూడా ఇద్దరు నేను చంద్ర గారు ఉన్నప్పుడు కూడా నేను రాను అనే దాంట్లోనే నేను కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. సో అంటే నేను షాక్ అయిపోయాను, తీసుకుపోయినా అదేంటి నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళి చూసుకొని అసలు ఏమైంది ఏంటి అని చూసుకోవాలి. నాకు కూడా తెలియదు. సంజన గారు అలా మాట్లాడడం వల్ల నెగిటివ్ అయింది అనుకోవచ్చు. అంటే మీరిద్దరు కలిసి ఇలా మాట్లాడుకోవడం అందరికి మీరు చూడలేకపోతున్నాము గా ఉంది ఇలా మాట్లాడారు కదా సంజన గారు. ఐ డోంట్ థింక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే అది 24/7 లైఫ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ పబ్లిక్. నార్మల్గా అంతకు ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి, అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏమి ఉండదు. ఐఎమ్ వెరీ పబ్లిక్. అక్కడ తిరుగుతూ ఉంటాను. ఈవెన్ ఐ హ్యావ్ ద టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ ఐ హ్యావ్ విత్ కళ్యాణ్. మళ్ళీ ఇమాన్యుల్తో కూడా నేను అంతే క్లోజ్గా ఉంటాను, అలానే తిరుగుకుంటూ ఉంటాను. మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం. అదిరా గేమ్, ఇది గేమ్, ఇది గేమ్, అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. మేబీ తన అలా ఫీల్ అయింది, అందుకే మిగతా హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉంటుంది మిగతా వాళ్ళకి, చూసిన వాళ్ళకి. నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఫస్ట్ వీక్ నుంచి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్. సో కళ్యాణ్ కి నాకు కామన్ జరిగి నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను, నా బాబాయ్ కొడుకు అలా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం. దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్. అంటే తనుజతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు లాస్ట్ వీక్ లో ఫ్రెండ్షిప్ బాగా క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత మీరు కొంచెం ఎక్కువ క్లోజ్ లొల్లు పెట్టుకున్నారు అనుకో, మా ఆమెతో ఎవరైతే క్లోజ్ ఉంటున్నారో అందరు బయటకు వచ్చారు. ఆఖరి పరిణి అడిగినా బయటకు పోయి వచ్చారు మేడం. అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను తనతో ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. అండ్ మధ్యలో ఉమెన్ టాస్క్ అప్పుడు నాకు తనతో పెద్ద గొడవలే అయ్యాయి. అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను. సో ఐ డోంట్ థింక్ సో తనతో గొడవ పెట్టుకుంటాను. అయితే మీకన్నా భరణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు. ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు. ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి? మీరే చెప్పాలి. ఇంకా వాళ్ళు ఎలా అన్నారు, నేను ఇక్కడ ఎందుకున్నాను అంటే బిగ్ బాస్ ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా? బయటకు వెళ్ళిన పర్సన్ని మళ్ళీ తీసుకుని రావడము, ఆయన తక్కువ గేమ్స్ ఆడినా కానీ ఎక్కువ గేమ్స్ ఆడిన మిమ్మల్ని బయటకు తీసుకురావడము ఎంతవరకు అది అన్ఫెయిరే కదా? బిగ్ బాస్ ప్లాన్ ఏమైనా ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. అంటే ఆ టీమ్ ఉంది, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు శ్రీజ అండ్ బర్ని గారు ఇద్దరు వచ్చారు. తర్వాత గేమ్స్ ఆరు, బర్ని గారు గెలిచారు. సో అందుకే వచ్చారేమో అని వాట్ అయిపోయింది. శ్రీజ ఏవి ఇప్పటివరకు ఇవ్వలేదు, మీ ఏవి ఇచ్చేసారు, శ్రీజ ఏవి ఇవ్వలేదు. మరి ఆమెకి అన్యాయం ఎందుకు చేశారు బిగ్ బాస్? మీకు తెలుసుంటుంది కదా, మినిమం టు మినిమం